మీరు ఇండియాలో బెస్ట్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2000 రూపాయల నోట్లు క్రమేణా మాయమవుతున్నాయా? అసలు ఈ నోట్లు చలామణి విషయంలో తక్కువ కావడానికి కారణాలేంటి? ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు రాంబాబు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాంబాబు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. 2000 నోట్లు క్రమంగా మాయమవుతున్నాయంటూ వార్తాపత్రికల్లో హైలైట్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం సార్. నిజమేనా ఇది? 2000 నోట్లు క్రమక్రమంగా మాయమవుతూ తర్వాత రద్దయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ మాట ఎంతవరకు నిజమండి? అంటే మొన్న మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో కొన్ని అంశాలు పొందుపరిచినారు వాళ్ళు. అంటే 2016 సంవత్సరంలో ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నోట్ల రద్దు చేసినప్పుడు ఉన్నటువంటి నోట్ల సంఖ్య ఎంత, వాటి విలువ ఎంత, ఇవాళ రోజున వాటి విలువ ఎంత అనేటటువంటి వాటి మీద ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసినారు. ఇప్పుడు మనం కనుక చూస్తే 2016లో నోట్ల రద్దులో 16,40,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అవి 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు. అంటే అప్పుడున్నటువంటి నోట్ల సంఖ్య కనుక, దాని వాల్యూ కనుక మనం చూస్తే దాదాపుగా 17,50,000 కోట్ల రూపాయల్లో 16,40,000 అంటే దాదాపు 88% క్యాష్ అనేటటువంటిది కరెన్సీలోంచి పెద్ద నోట్లని బయటికి డ్రైన్ అవుట్ చేసేసినారు. తర్వాత 2,000 రూపాయల నోట్లని కొత్తగా తిరిగి 500 రూపాయల నోట్ని ముద్రించారు. ఆ రోజు ప్రభుత్వం చెప్పినటువంటి కారణాలు ఏమిటంటే, ఈ బ్లాక్ మనీని పట్టుకునేటటువంటి ప్రాసెస్లో మేము తీసుకునేటువంటి నిర్ణయంగా ఆ రోజు వర్ణించారు. అట్లాగే డిజిటలైజేషన్, డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా ఈ కరెన్సీని ఏదైతే క్యాష్ రూపంలో, కాగితం రూపంలో ఉన్నటువంటి కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని క్రమంగా మాయం చేస్తాం అనేటటువంటి మాట చెప్పారు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా కొద్దిగా డిజిటల్ కరెన్సీ, అదే రకంగా డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగిన మాట వాస్తవమే. కానీ బట్ ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి దానికి భిన్నంగా 17 లక్షల కోట్ల రూపాయల మేరకు ఉండేటటువంటి కరెన్సీ ఇవాళకి 2022 మార్చి తర్వాత చూస్తే 31 లక్షల కోట్ల రూపాయలకి చేరింది. అంటే ఆ రోజు ఇంకా మేము నగదుని ముద్రించము, బట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తామని ప్రభుత్వం ఇవాళ దానికి రెట్టింపు ధర 17 లక్షల నుంచి 31 లక్షల కోట్ల రూపాయల వరకు కరెన్సీ ఉంది. ఆ 31 లక్షల రూపాయల కరెన్సీని కనుక మనం చూస్తే నోట్లు ఏదైనా సరే, అది 10 రూపాయల నోట్ అయినా, అది 5 రూపాయల నోట్ అయినా, 2,000 రూపాయల నోట్ అయినా, మొత్తం 13,058 కోట్ల నోట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే పీసెస్ అన్నట్టు. అంటే 2,000 రూపాయల నోట్లు ఇంతైనా, లేకపోతే ఇంకోటి 100 రూపాయల నోట్లు ఇంతైనా, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్ల సంఖ్య కనుక మనం చూస్తే 13,058 నోట్లు, అన్ని డినామినేషన్స్ కలిపి. దానిలో 2021 నాటికి 20 నాటికి మనం చూస్తే 284 కోట్ల నోట్లు అనేటటువంటిది 2,000 రూపాయల నోటు ఉండేది. ఆ 284 నుంచి అంటే మొత్తం 13,058 కోట్ల పీసెస్లో 284 కనుక మనం చూస్తే అది 2.5%, మొత్తానికి 3% లోపల ఉంది. అయితే గ్రాడ్యువల్గా మన 22 నాటికి వార్షిక నివేదిక ఇచ్చిన దాంట్లో కనుక చూస్తే 284 కోట్లు కాస్త 210 కోట్లకి తగ్గింది నోట్లు. అంటే దాన్ని బట్టి చూస్తే దాదాపు 2.8% ఉండేటటువంటి నోట్లు 1.3% పడిపోయినాయి. అంటే మొత్తం 13,058 కోట్ల పీసెస్లో, డినామినేషన్లో 2,000 రూపాయల నోటు కనుక మనం చూస్తే 210 కోట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికి. అది ఇప్పటికీ కూడా 500 రూపాయల నోటు, 2,000 రూపాయల నోటు, 86% కరెన్సీ, మొత్తం కరెన్సీ 31 లక్షల కోట్ల రూపాయల్లో ఈ 2 నోట్ల విలువనే 87% ఉంది ఇప్పటికి కూడా. కానీ నోట్ల సంఖ్య కనుక మనం చూస్తే గ్రాడ్యువల్గా 2,000 రూపాయల నోట్లు అనేటటువంటిది 284 కోట్ల నుంచి 210 కోట్లకు పడిపోయింది. కాబట్టి ఇది భవిష్యత్తులో ఇంకా 2,000 రూపాయల నోటు ఉండదేమో అనేటటువంటి అనుమానం బయటకు వచ్చింది. అయితే ఎక్కడా కూడా ఆర్బీఐ పెట్టినటువంటి వార్షిక నివేదికలో మేము 2,000 రూపాయల నోటు రద్దు చేస్తామని కానీ, లేదా 2,000 రూపాయల నోటు మరొక నోటుతో రీప్లేస్ చేస్తాం కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు అయితే వాళ్ళ లెక్క ప్రకారం ఈ 2,000 రూపాయల నోట్లకి పడిపోతున్న ఇవన్నీ కూడా అనేటటువంటి మాట చెప్పారు. దీన్ని మనం కనుక చూస్తే 2,000 రూపాయల నోటు ఈజీగా క్యారీ అయ్యేటటువంటిది ఒకటి. అదే రకంగా ఇది బ్లాక్ మార్కెట్ చేసేటటువంటి వాళ్ళకి, నల్లధనాన్ని బ్లాక్ రూపంలో ట్రాన్సాక్షన్ చేసేటటువంటి వాళ్ళకి ఈ 2,000 రూపాయల నోట్ అనేది కొద్దిగా అనువుగా ఉండేటటువంటి నోట్. అందుకనే ఇది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇది రావటం లేదు. అంటే ఎవరికైనా అమ్మకాలు, కొనుగోళ్లు కనుక జరిగితే
అవుట్ సైడ్ ది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి తప్పిస్తే త్రూ బ్యాంకింగ్ అనేటటువంటిది ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. అందుకని 284 కోట్ల పీసెస్ కాస్త 210 కోట్ల రూపాయలకు పడిపోవడం ఎందుకు పడిపోయిందంటే బ్యాంకుల ద్వారా ఆపరేషన్స్ కాకుండా వ్యక్తిగత లావాదేవీల్లో ఉన్నాయి కాబట్టి ఆ 70-80 కోట్ల సంఖ్య ఏదైతే ఉందో అది మనకి పై కనిపిస్తుంది. అందుకని సర్క్యులేషన్ లో కూడా మనం ఎక్కడ చూడట్లేదు ఈ నోట్స్ ని. అంటే ఆర్బీఐ ఆలోచిస్తుందా నోట్లను ఇంకా పూర్తిగా రద్దు చేయాలి, ఇంకా ముద్రణ వేసే అవకాశమే లేదని భావించింది అనుకోవచ్చు అంటారా? ఎక్కడ ముద్రణ వాళ్ళు ఏం ఆపలేదే, ముద్రణ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మొత్తం 17 లక్షల కోట్ల రూపాయల నుంచి 31 లక్షల కోట్ల రూపాయలకు చేరింది అని అంటే తప్పనిసరిగా అన్ని నోట్లు ముద్రిస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎక్కడ ముద్రణ ఎక్కడ ఆపలేదు. కాకపోతే చలామణిలోకి రాలేదు కాబట్టి 2000 రూపాయల నోటు మనకు ఆ రకమైనటువంటి డౌట్ వస్తుంది. కానీ ఎక్కడ వాళ్ళు ఏ రకమైనటువంటి ఆ మాట ఆర్బీఐ నివేదికలో కానీ లేదంటే ఆర్బీఐలో ఉండేటటువంటి టాప్ మేనేజ్మెంట్ కానీ ఏ సందర్భంలో వాళ్ళు చెప్పలేదు, ప్రభుత్వాలు కూడా చెప్పలేదు. అయితే చాలా మంది ప్రతిపక్ష పార్టీల నుంచి మిగతా వాటి దగ్గర నుంచి 2000 రూపాయల నోటు రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ అయితే ఉంది వాటికి. అయితే ఇప్పటికే నోట్ల రద్దు చేసి చేయి కాల్చుకుంది కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి 2000 రూపాయల నోటు ముట్టుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకి ఆ నోట్ల రద్దులో వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనాలు వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు ఏ కారణం చెప్పి 2000 రూపాయల నోటు రద్దు చేస్తారు? అప్పుడైతే ఏదో బ్లాక్ మనీ అన్నారు, ఇంకోటి అన్నారు, చివరికి 1 రూపాయి కూడా బ్లాక్ మనీని పట్టుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ 2000 రూపాయల నోటు రద్దు కనుక చెప్తే ప్రభుత్వం ఏ కారణం కూడా చెప్పలేదు. అందుకని నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు రద్దేమి చెయ్యరు, చలామణిలోకి రాకుండా ఉండేటటువంటి దాన్ని ప్రభుత్వాలు కూడా వాటిని నిరోధించలేవు. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ వ్యక్తిగత లావాదేవీలన్నీ కూడా అవుట్ సైడ్ ది బ్యాంక్ చేసుకుంటున్నప్పుడు ఇది ఐ డోంట్ థింక్ ప్రభుత్వం దాన్ని చేస్తుందనేటటువంటిది నేనైతే నమ్మను వాటికి. కానీ సార్ ఏ ఉద్దేశంతో అయితే 2000 రూపాయల నోటు తీసుకొచ్చారు, అది నెరవేరిందని అనుకోవచ్చు అంటారా? 2000 రూపాయల నోటు ఎందుకు పట్టుకొచ్చారంటే ఆ రోజున మొత్తం 16,40,000 కోట్ల రూపాయలు ఒక రాత్రి వాళ్ళు సడన్ గా రద్దు చేసినప్పుడు ప్రజల దగ్గర ఈ కరెన్సీ విలువ లేకుండా పోయింది. ఇక మిగిలినటువంటివన్నీ కూడా అప్పుడు ఏమిటి 100 రూపాయల నోటును 10 రూపాయల నోట్లు 50 రూపాయల నోట్లే కదా. సో అవి విలువ లేదు కాబట్టి ఇమీడియట్ గా 2000 రూపాయల నోట్లు ముద్రించి మార్కెట్లో కరెన్సీ విలువను పెంచారు. అప్పుడు దాని ఉద్దేశం అది 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేసి 2000 రూపాయల నోటు 500 రూపాయల నోటు ప్రింట్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సడన్ గా మార్కెట్లోంచి 86% కరెన్సీ ఆ విలువ ఏదైతే డ్రైన్ అవుట్ అయిపోయిందో అది ఇమీడియట్ గా పంపు చేయడం కోసం మనకి భారతదేశంలో 4 ముద్రణాలయాలు ఉన్నాయి, ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నాయి ఆర్బీఐ. ఈ 4 కనుక వీళ్ళు ప్రతి నెల ఓవర్ నైట్ పనిచేసినా కూడా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే కరెన్సీని ప్రింట్ చేయగలుగుతారు. రద్దు చేసినటువంటి అమౌంట్ ఎక్కువ ఉండటం, దాని విలువ ఎక్కువ ఉండటం, కానీ ముద్రించేటటువంటి కెపాసిటీ భారతదేశంలో తక్కువ ఉండటం వల్ల 2000 రూపాయల నోటు ప్రవేశపెట్టారు దాన్ని. అది ఇవాళ బ్లాక్ మార్కెట్ కారణమైంది. అందుకని ఆశించినటువంటి ప్రయోజనం కనుక మనం మాట్లాడితే ఆ రోజున కరెన్సీ విలువ పెంచడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళకి దాన్ని చేరినట్టే కదా. ఆ రోజున కరెన్సీ విలువను పెంచారు కదా. కానీ డిజిటలైజేషన్ ద్వారా కరెన్సీని మేము ఇంకా తక్కువ చేస్తామనేటటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ ప్రభుత్వాలు ఇచ్చిన ప్రామిస్ కానీ అవైతే నెరవేరలేదు. అండ్ చివరిగా ఇంకొకటి సార్, చాలా మంది అంటున్నారు మళ్ళీ 1000 రూపాయల నోటు తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అసలు? ఇది రిజర్వ్ బ్యాంక్ గవర్నరును ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుకున్నటువంటి మాటలు ఏమైనా ఎవరు వింటారండి? ఇవన్నీ ఊరికే పైన చెప్పేటటువంటి మాటలు తప్పిస్తే ఎక్కడా కూడా ప్రభుత్వాలు కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ఏ సందర్భంలో కూడా ఆ మాట చెప్పలేదు. అయితే ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఇప్పుడు 200 రూపాయల నోటు లేకపోతే 100 రూపాయల నోటు కొత్తవి ఇవన్నీ మనం ఊహించలేదు కదా. అది ప్రింట్ చేసుకుంటూ వచ్చారు. అదే రకంగా 1000 రూపాయల బిళ్ళలు లేదా 100 రూపాయల బిళ్ళలు ఇవన్నీ ప్రింట్ చేస్తూ వచ్చారు. సో కాలగమనంలో ఇటువంటివి రిజర్వ్ బ్యాంక్ తీసుకునే చర్యలే కానీ ప్రజలకు ఇవన్నీ కూడా ప్రయోజనం కలిగించేది ఏమీ లేదు. ఒకవేళ 2000 రూపాయల నోటు వాళ్ళు తక్కువ చేసినా, ఆ మార్కెట్లోంచి దాన్ని రిమూవ్ చేసినా, మళ్ళీ కొత్తగా 1000 రూపాయల నోటు ప్రవేశపెట్టినా ప్రజలకు అనుకూరేటటువంటి ప్రయోజనం ఏముందండి? దీనిలో ఏమీ లేని దానికి వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ ఏమీ పెరగదు. పెట్రోల్ ధర 120 రూపాయల నుంచి 1 రూపాయి కూడా తక్కువ కాదు. సో అంచేత ఇవన్నీ కూడా మనకి ఈ పెద్ద నల్లధనాన్ని పోగు చేసుకునేటటువంటి వ్యక్తులకి ఏమైనా ప్రయోజనం ఉందేమో తప్పిస్తే భారతదేశంలో ఉండే మామూలు సామాన్య వ్యక్తులకు మాత్రం అది ఏ రకమైన ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. అందుకని ఈ 1000 రూపాయల నోటు ఒకవేళ ప్రింట్ చేయదలుచుకున్నా కూడా
అది ఇంతవరకు ఎవరు కూడా దాన్ని అఫీషియల్గా మాత్రం ఎవరికి చెప్పలేదు. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు చక్కటి విశ్లేషణ అందించారు సార్. నమస్కారం అండి. నమస్కారం, థ్యాంక్ యూ.